नमो यवाभ्यो नमः शनेभ्यः यजामदेवान्यदि शक्रवामवाज्याय सस्य समावृक्षदेवाः ॐ नमः व्याधिनेभ्यः विविध्यन्तेभ्यश्च वो नमो गणाभ्यस्त्रिगोहदेभ्यश्च नमो गृत्सेभ्यो गृत्सवदेभ्यश्च वो नमो व्रातेभ्यो व्रातवदेभ्यश्च वो नमो गणपतिभ्यश्च वो नमो विरूपेभ्यो विश्वरूपेभ्यश्च वो नमो महद्भ्यः। पूज्युलु महासहस्रावधानी पद्मश्री డాక్టర్ గరికపాటి నరసింహారావు గారు వేదికపైకి విచ్చేసి జ్యోతి ప్రజ్వలనతో ప్రవచన కార్యక్రమాన్ని ప్రారంభించాలని సవినయంగా కోరుకుంటున్నాం. హరి ఓం. 2024 సంవత్సరం జూలై నెల 3వ తేదీ తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట పట్టణంలో రవి మహల్లో జరుగుతూ ఉన్న కర్మ సిద్ధాంతం మీద ప్రవచనానికి మీకందరికీ హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాం. మాతృదేవోభవ. ఏ జన్మంబున నెట్టి పువ్వులను నిన్నే రీతి పూజించితేను. అమ్మా, ఏ జన్మంబున నెట్టి పువ్వులను నిన్నే రీతి పూజించితేను. ఈ జన్మంబున నీదునంకమున నేండ్లు పారాడితిన్. అమ్మా, ఏ జన్మంబున నెట్టి పువ్వులను నిన్నే రీతి పూజించితేను. ఈ జన్మంబున నీదునంకమున నేండ్లు పారాడితిన్. ఓజస్సార మహాకవిత్వ ధిషణాయోగ ప్రభావాన. ఓజస్సార మహాకవిత్వ ధిషణాయోగ ప్రభావాన. నీ తేజం నిలబెట్టు శక్తి నిడుచున్ దివింపుమా తల్లిరో. నీ తేజము నిలబెట్టు శక్తి నిడుచున్ దివింపుమా తల్లిరో. తల్లిని తండ్రిని మనం ఎందుకు ప్రథమంగా గౌరవించాలి అంటే, వారు ఇంకేం చేయక్కల్లా, మానవ జన్మనిచ్చారు, అదొక్కటి చాలు. లేకపోతే భూమి మీద పడేవాళ్ళమే కాదు మనం, అది చాలు, ఇంకేం అక్కల్లా.
వారు ఆస్తిపాస్తులు ఇచ్చారా, వారు అందంగా ఉన్నారా, మనకు అందం ఇచ్చారా, వారు ఆరోగ్యంగా ఉన్నారా, మనకు ఆరోగ్యం ఇచ్చారా, వారు మనకు ఉద్యోగాలు ఇప్పించారా, చదువు చెప్పించారా, ఇవన్నీ తర్వాత విషయాలు. అసలు మానవ జన్మ రావడం అనేది మనకు ఆ తల్లి వల్ల ఆ తండ్రి వల్ల మాత్రమే జరిగింది. కాబట్టి వారిద్దరికీ జీవితాంతం మనం కృతజ్ఞులమే ఉండవలసిందే. ఎన్నింటిని సాధించడానికి మానవ జన్మ ఉపయోగపడుతుందో, ఇతర జీవులు వేటికి ఆ అవకాశాలు ఎలా లేవో కేవలం మానవుడికి మాత్రమే ఉన్నాయో ఇవాళ కర్మ సిద్ధాంతం ప్రవచనం ద్వారా మనం రుజువు చేసుకోబోతున్నాం. అసలు ఈ సిద్ధాంతాన్ని అర్థం చేసుకోవడానికి కానీ, అపార్థం చేసుకోవడానికి కానీ, అన్వర్థం చేసుకోవడానికి కానీ, సమర్థం చేసుకోవడానికి కానీ కేవలం మానవునికి మాత్రమే ఉంది బుద్ధి కుశలత. ఇతర జీవులకి లేదు. మానవుని కంటే ఇతర జీవులకి చాలా ప్రజ్ఞలు ఉన్నాయి. ఎన్నో విషయాల్లో ఇతర జీవులు మనకంటే నయం. పాము ఎవరూ చంపకపోతే 400 ఏళ్ళు బతుకుతుంది. ఏ ఆహారము దొరక్కపోతే కేవలం గాలి తాగి వారం రోజులు బతికేస్తుంది. ఆ విషయంలో చూస్తే దానికంటే మనం గొప్పవాళ్ళం కాదు. కాకి ఏ తుఫాను రాకపోతే 100 ఏళ్ళు బతుకుతుంది. తుఫానుకే చనిపోతుంది కాకి. ఎవరు బాణాలు వేసి కాకిని చంపే దుర్మార్గులు ఇంకా పుట్టలేదు. ఇతర పక్షులను చంపుతారు కానీ కాకి మాంసం తినేవాళ్ళు ఇంకా లేరు. అందుకని దాన్ని ఎవరూ చంపరు. కానీ తుఫాను వస్తే మాత్రం కొన్ని 100 కాకులు చనిపోతాయి. అది ఒట్టివానకు తట్టుకుంటాయి, గాలివానకు తట్టుకోలేవు. అందుకే 1000 గొడ్లను తిన్న రాబందు ఒక గాలివానకి ఖతం అయిపోయిందంట. మంచిది, ఎవరూ చంపకపోతే కాకి చిరకాలం బతుకుతుంది. ఆ విషయంలో కాకి కంటే మనం తక్కువే. కొన్ని మైళ్ళ దూరం నుంచే వాసనని గ్రహిస్తుంది కుక్క. మనం పక్కన ఉన్నవాడిని కూడా మనం చూడలేము. వాడి హృదయంలో ఏముందో మనకి తెలియదు. వాడు పైకి శుభ్రంగా సుగంధం జల్లేస్తే స్నానం కూడా చేసేసాడని అనుకుంటాడు. వాడు వారం రోజులు అయింది స్నానం చేసి, శుభ్రంగా జల్లేసాడు ముగ్గు. మున్సిపాలిటీలో ముగ్గు జల్లేస్తారు చూడండి. ఎవరన్నా నాయకులు వస్తే ఏమీ శుభ్రం చేయరు, శుభ్రంగా ముగ్గు జల్లేస్తారు. అంతే, అయిపోయింది, గొడవ లేదు, అంతా బాగానే కనపడింది. అది చప్పట్లు కొట్టుకు వెళ్ళిపోతారు. ఆ పుడక జల్లేని తర్వాత చూద్దామంటారు. అలాగే మన దగ్గర కూడా కొంతమంది పాపం స్నానం చేయకపోయినా ముందు ముగ్గు జల్లేస్తారు ఒంటి మీద. ఓ సెంటు జల్లేస్తే బాగానే ఉన్నాడు అనుకుంటాం, మనకేం తెలుసు. కానీ కుక్క కనిపెట్టేస్తుంది. మరి ఆ విషయంలో కుక్క నయం. ఇంకా ఆశ్చర్యం, మనం ఒక చేపను చూస్తాం నీటిలో. అది మన కంటికి ఎక్కడ కనపడిందో అక్కడ ఉండదండి, అక్కడ లేదు, అంతకంటే ముందు ఉంది అది. కానీ అక్కడ ఉన్నట్టు మనకు కనపడుతుంది. మనం సరిగ్గా కనపడిన చోటే మనం ఏదైనా సూక్ష్మ బుద్ధి ఉపయోగించి వేలు పెట్టినా మనకి దొరకదు. పారిపోవడం కాదు, అసలు అక్కడ లేదు. అది ముందుంటే నీకు వెనక్కి కనపడుతుంది. మన చూపులో దోషం, అది చేపలో దోషం కాదు, నీటిలో దోషం కాదు. అది పరీక్ష చేయాలంటే ఎవరైనా చేపలున్న చెరువు దగ్గరికి వెళ్ళి కూర్చుంటే పైన ఏమైనా పెట్టలు ఎగిరినప్పుడు, ముఖ్యంగా లకుముకి పెట్ట, చెకుముకి పెట్ట, లకుముకి పెట్ట అంటారు. ఇలాంటివి ఎగిరినప్పుడు ఆ పెట్ట వచ్చి చేపను పట్టుకుంటుంది. సరిగ్గా దానికి దొరుకుతుంది చేప. మనం చూసిన చోట ఉండదు. అది ఎక్కడ పట్టుకుందో చూస్తే మనం చూసిన ప్రదేశానికి కనీసం 1 అడుగు దూరంలో ఉంటుంది అది. అంటే అంత సూక్ష్మంగా లకుముకి పెట్ట గమనించగలిగింది. మనకు అజ్ఞానం లేదు. ఇతర జీవులకు ఉన్నటువంటి ఎన్నో భౌతికమైన సౌకర్యాలు, ప్రజ్ఞలు మనకి లేవు. కానీ మనకున్న గొప్ప ప్రజ్ఞ ఆత్మజ్ఞానం, ఈశ్వర జ్ఞానం, తానెవరో గ్రహించగలగడం. ఈ ప్రజ్ఞ కేవలం మానవుడికి మాత్రమే ఉంది, మరెవరికీ లేదు జీవుడికి. ఎంత పెద్ద జీవైనా, ఏనుగైనా, కొండచీలువైనా, సింహమైనా, పులైనా తానెవరో తెలుసుకునే అవకాశం లేదు. తాను ఈ శరీరం అని మాత్రమే అనుకుంటుంది. మనం కూడా ఈ శరీరమే మనము అనుకుంటున్నామంటే జంతువుకి మనకి తేడా ఏం లేదు. మనకి భగవంతుడు ఎంత గొప్ప ప్రజ్ఞ ఇచ్చాడు అంటే, నువ్వు ఈ శరీరం కాదయ్యా, నువ్వు ఈ మనస్సు కాదు, నువ్వు ఈ బుద్ధి కాదు, నువ్వు ఈ ఇంద్రియాలు కాదు. ఆ లోపల నేను 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 అని ఏది స్ఫురిస్తుందో కాస్త ఆలోచించు అని ఆలోచించే అవకాశాన్ని భగవంతుడు మనిషికి మాత్రమే ఇచ్చాడు. అందువల్ల మానవ జన్మ చాలా గొప్పది. మరి అటువంటి మానవ జన్మ మనం ఎత్తడానికి కారణం తల్లిదండ్రులే కదా. అందుకని నేను మా అమ్మను ప్రార్థిస్తూ, ఏ జన్మంబున నెట్టి పువ్వులను నిన్నే రీతి పూజించితేను,
ఏ జన్మలో ఏ పువ్వులతో నిన్నే ఎలా పూజించానో నాకేం తెలియదమ్మా. ఈ జన్మంబున నీదునంకమున నేనిన్నేండ్లు పారాడితిన్. ఈ జన్మలో ఇన్నేళ్ళు నీ ఒళ్ళో పడుకుని ఆనందించగలిగానమ్మా. ఇప్పటికీ నువ్వు నన్ను విడిచిపెట్టిపోయినా నీ ఒళ్ళో ఉంటున్నట్టే ఉంది. ఓజస్సారమకా కవిత్వధిషణ యోగ ప్రభావాన నీ తేజం నిలబెట్టు శక్తి నిడుచున్ దీవింపుమా తల్లిరో. అందరికీ ఇచ్చినటువంటి మామూలు మానవ జన్మే కాకుండా ఎంతోమంది మానవుల్ని ఆధ్యాత్మిక ప్రవచనం ద్వారా తరింపజేసేటువంటి జన్మనిచ్చావమ్మా, నీకు నమస్కారం అంట. ఇక్కడికి వస్తానని తెలిసి వస్తున్నానని తెలిసి కొన్ని వేల హృదయాలు పులకించిపోయాయి అంటే ఈ జీవుడు జన్మ ధన్యమైంది అనడానికి ఇంతకంటే ఉదాహరణ ఏం అక్కర్లేదు, వేరే ఉదాహరణ అక్కర్లేదు. అందుకని మా అమ్మకి మా నాన్నగారికి నమస్కారం చేస్తూ మనం రంగప్రవేశం చేస్తున్నాం. కర్మ సిద్ధాంతం బహుశా ప్రపంచం మొత్తం మీద ఇంతగా అపార్థానికి గురైన సిద్ధాంతం మరొకటి లేదు. దీని విషయంలో అసలర్థం కంటే మనకు అపార్థాలే ఎక్కువ. ఒక న్యూటన్ సిద్ధాంతం, ఒక ఐన్స్టీన్ సిద్ధాంతం, ఒక స్టీఫెన్ హాకింగ్ సిద్ధాంతం, పోనీ మన దేశంలో ఒక కణాదుని వైశేషిక సిద్ధాంతం, ఒక గౌతముని న్యాయశాస్త్రం, ఒక వ్యాసుని బ్రహ్మసూత్రాలు, ఇవేవి ఇంత అపార్థానికి గురి కాలేదు. ఒక కర్మ సిద్ధాంతం ఒక్కటే బాగా అపార్థానికి గురైంది. అది ఎందుకు గురైందో దాని అసలైన అర్థం ఏమిటో తెలియాలి అంటే, మీకు పిల్లలు పుట్టినప్పుడు జన్మపత్రిక రాయిస్తారు కదా. ఆ జ్యోతిష్ శాస్త్రవేత్తల దగ్గరికి వెళ్ళి మావాడు నిన్న రాత్రి 11 గంటల ప్రాంతంలో పుట్టాడంటే, అలా కాదమ్మా ఆయనకి ఇంచుమించు సమయం చెప్పమంటారు. ఇప్పుడైతే పూర్వం సమయం చెప్పేవారు కాదు, చెప్పగలిగేవారు కాదు. వీళ్ళే ఆ సమయాన్ని ఊహించి దాన్ని బట్టి జాతక చక్రం లెక్క కట్టేవారు. ఆ జాతక చక్రం జన్మపత్రిక రాయడానికి ముందు జ్యోతిష్ శాస్త్రవేత్తలు ఒక శ్లోకం రాస్తారు. దాంట్లో జాతకం చెప్పడంలో ఉండే ఉద్దేశం అది ఉంటుంది ఖచ్చితంగా. జననీ జన్మ సౌఖ్యానాం వర్ధనీ కుల సంపదాం పదవీ పూర్వపుణ్యానాం లిఖ్యతే జన్మపత్రిక అని శ్లోకం ఉంటుంది. అది జ్యోతిష్ శాస్త్రం యొక్క ప్రధాన ప్రయోజనం. అది అందులోనే చెప్పారు దాన్ని. అబ్బాయి నువ్వు ఈ జన్మపత్రిక రాయడం ఎందుకు? లిఖ్యతే జన్మపత్రిక. జన్మపత్రిక రాస్తున్నావు ఒక శిశువుకి, ఆడో మగ ఎవరైనా కానీ. ఎందుకు రాస్తున్నావు? ఈ పత్రిక, ఈ జాతక చక్రం, పత్రిక అంటే ఈ జాతక చక్రం, ఈ నవగ్రహ కూటమి, ఈ విశేషాలన్నీ ఇవన్నీ దేనికంటే జనని జన్మ సౌఖ్యానాం, మనం ఈ జన్మలో అనుభవించవలసినటువంటి అపూర్వమైన సౌఖ్యాలకి అది జనని తల్లి. ఈ పత్రిక అంటే అది మనకి తెలియజేస్తుంది. ఎప్పుడు ఈ జన్మలో మనం ఈ జన్మలో పడిన కష్టానికంటే అపూర్వమైన సౌఖ్యమో భోగమో మనకి లభించిందనుకోండి, అప్పుడు ఖచ్చితంగా అది పూర్వజన్మ పుణ్యం, అనుమానం వెళ్ళ. అంత కష్టపడలేదు మనం, మనకు తెలుసు. ఎవరో మనకి మీద అభిమానం ఉన్నవాళ్ళు అనొచ్చు బాగా కష్టపడ్డాడు, బాగా కష్టపడ్డాడు, కానీ మనకు తెలుసు. అయినా సరే మనకు ఒక భోగం పట్టేసింది. అంటే జనని జన్మ సౌఖ్యానాం, జన్మాంతరమైన కర్మ అక్కడ పనిచేసింది. పనిచేసి మన కృషి పనిచేసింది. దీనికంటే ఎక్కువ అది పనిచేసింది. అందుకని మనకి 50 మార్కులు రావాల్సిన చోట 90 మార్కులు వచ్చేసాయి. ఎందుకు వచ్చాయంటే దాని కారణాలు వేరే. మనకి మొత్తం మీద చాలా గొప్ప స్థానం వచ్చేసింది లోకంలో. ఏదో మంచి ఉద్యోగం వచ్చేసింది, హోదా వచ్చేసింది, పదవి వచ్చేసింది. కొంతమందికి ఏమీ కష్టపడకుండానే వచ్చేస్తాయి. ఎందుకు వస్తాయంటే అదే అదృష్టం అంటారు. అదృష్టం అంటే దానికి అంత విపరీతార్థాలు చెప్పక్కల. కనబడనది దృష్టం అంటే కనబడింది, అదృష్టం అంటే కనబడనది, అంతకంటే ఏం లేదు. కానీ అదృష్టం అనేదాన్ని మనం అనుకూలమైన అర్థంలో, దురదృష్టం అనేదాన్ని వ్యతిరేకమైన అర్థంలో వాడుతున్నాము. నిజానికి అదృష్టం అంటే కనబడలేదు, మంచి కావచ్చు, చెడ్డ కావచ్చు, ఏదైనా కావచ్చు. అది మనకి స్పష్టంగా. అలాగే పాపం విషయంలో కూడా అంత పాపం మనం చెయ్యలేదు. ఏది కర్మ జరిగిందో అంత తప్పు మనం చెయ్యలా, కానీ మనకు వచ్చి పడింది దుఃఖం, అంత దుఃఖం. అప్పుడు కూడా జన్మాంతరమైంది ఏదో పాపం అక్కడ పనిచేసింది. అది ఆలోచించవచ్చు, తప్పు లేదు. అందుకే జనని జన్మ సౌఖ్యానాం. మరి ఇక్కడ సౌఖ్యానాం అన్నాడు, జన్మ దుఃఖానాం అని ఎందుకనలేదు అంటే ఒక మర్యాద. ఎప్పుడు వేదంలో 2 మాటలు ఉంటాయి, సత్యం ఋతం.
సత్యం బ్రూయాత్ వ్రతం బ్రూయాత్. సత్యం చెప్పు, వృతముగా చెప్పు అంటారు. సత్యం అంటే ఉన్నది ఉన్నట్టు చెప్పడం. వృతం అంటే అది ఎదుటివాడు కాస్త మరీ గాయపడకుండా సంతోషించేలా చెప్పడం వృతం అది. అంచేత మన లోకంలో ఎవరితో మాట్లాడినా ఏం చేసినా సత్యము కంటే కూడా వృతం మీద దృష్టి పెట్టాలి. ముఖ్యంగా సంసారాల్లో ఉంటున్న వాళ్ళందరం భార్యాభర్తలు మాట్లాడుకున్నా, పిల్లలతో మాట్లాడుతున్నా సత్యం కంటే ఈ వృతం చాలా ముఖ్యం. అలాగని అబద్ధాలు చెప్పమని కాదు. అక్కడ సంసారం నిలబడాలంటే ఎప్పుడు సత్యభాషణం కంటే సరసభాషణం చాలా ముఖ్యం. వాళ్ళు ఏ మాట మాట్లాడితే ఆనందిస్తారో అది చెప్పేస్తే అయిపోయాయి. ఒక ఏడాది తర్వాత మనం పెద్ద సోఫా కొనుక్కుందామే అంటుంది భార్య. తప్పకుండాను అండమే, అయిపోయాయి. ఏడాది తర్వాత మనం చూసుకుందాం రాజెవరో మంత్రి ఎవరో. ఈ గొడవెట్టుకుని చికాకున్న పెద్ద మనిషి ఏమంటాడు, ఇప్పుడు నీకు అదొకటే తక్కువైంది ఎక్కడ. ఈ ఏడాది నరకం కదా, ఎందుకు వచ్చిన మాట. ఏడాది తర్వాత నువ్వు ఉంటావో ఆవిడ ఉంటాడో, ఎవరు ఎందుకు వచ్చిన గొడవ ఇది. అప్పుడు రాజెవరో మంత్రి ఎవరో. వదిలేరాదా, తప్పకుండా 1-2 అయిపోయి వదిలే. నువ్వు అబద్ధం ఆడావని నేను ఎవరు అరెస్ట్ చేసి లోపల పెట్టరు. పెద్ద పెద్ద అబద్ధాలకే పెట్టట్లేదు, మన ఎవరు పెడతారు. ఆ భయం అక్కర్లేదు. శాస్త్రం కూడా అది తప్పని చెప్పలా. సంసారంలో ఎప్పుడు సరసభాషణం. వాళ్ళు సంతోషించేది, ఏదో అడిగారు, వాళ్ళు సరదా పుట్టింది అని తర్వాత చూసుకుందాం. కొనగలమేమో, నిజంగానే అంత ఐశ్వర్యం మనకు వస్తుందేమో. ఎప్పటికే వాళ్ళు అప్పుల్లో ఉన్నాం, నీకు అన్ని పనికి పనుల కోరికలు మీ నాన్న ఇచ్చాడు. వాళ్ళ నాన్న కూడా ఎందుకంటే మధ్యలో ఆయన ఇక్కడ లేడు, పైగా పైలోకంలో ఉన్నాడేమో, ఆయన దించుతాడు ఇప్పుడు అర్జెంటుగా. నీకు సత్యం చెప్పడం అలవాటైతే మంచిదే మిత్రమా. ఇంత కొండ బద్దలు కొడితే సంసారం బద్దలైపోతుంది. ఎందుకు అంత బద్దలు కొట్టడం, మామూలుగా చెప్పరాదా, సంతోషిస్తారు. తర్వాత బహుశా ఒక 6 నెలలు అయ్యేసరికి ఏం కొంటాం సోఫా అని వాళ్ళే అంటారు, నమశివాయ, అయిపోయాయి. అయిపోయింది కదా, ఇప్పుడు ఎందుకది. ఇదే సత్యము వ్రతము. సత్యమే, నువ్వు చెప్పేది సత్యమే. దాన్ని కాస్త ఎదుటివాడు మరీ గాయపడకుండా సంతోషించేలా చెప్పు. అందుకే ఈ జన్మపత్రికలో ఏం చేస్తారంటే సత్యం కంటే ఎక్కువ వ్రతం చెప్తారు. నిజానికి సౌఖ్యాలు దుఃఖాలు అన్నీ కూడా ఈ జన్మలో కారణం కనపడకుండా వస్తున్నాయి. పెద్ద సౌఖ్యాలు పెద్ద దుఃఖాలు మనకు వస్తున్నాయంటే ఈ జన్మలో దానికి మనకి సరైన కారణం కనబడడం లేదు అంటే ఖచ్చితంగా పూర్వజన్మదే. కానీ పత్రిక మీద ఏం రాస్తున్నారు, జనని జన్మ సౌఖ్యానాం అన్నారు, జనని జన్మ దుఃఖానాం అనలేదు. మనం బాధపడడం ఇష్టం లేక. శుభవానే ఆడపిల్ల మగపిల్లాడో పుట్టి పత్రిక రాయించుకొస్తే వీడు పరమ దుఃఖాలన్నీ అనుభవిస్తాడంటే ఇంకెవడైనా వస్తాడా ఈ దగ్గర ఎవడు రాడు. ఇంకా ఆయన శనిగొట్టు మాకు అన్నీ ఎలా రాస్తాడంటే ఖాతాలన్నీ పోతాయి. అందుకని సౌఖ్యం అన్నారు. దుఃఖం కూడా వెనకాల పెట్టుకోవాలి, నువ్వు అర్థం చేసుకోవాలి ఆ విషయాన్ని, అది ఉంటుంది అందులో. జనని జన్మ సౌఖ్యానాం, అంతేకాదు వర్ధని కుల సంపదాం. కులం అంటే ఇక్కడ క్యాస్ట్ కాదు, కుటుంబం అని అర్థం. పూర్వకాల భాషలో, సంస్కృత భాషలో, పురాణాల్లో, వేదశాస్త్రాల్లో ఎక్కడ కులం అనే మాట వచ్చినా ఫ్యామిలీ అని అర్థం, లేదా వంశం అని అర్థం. రఘుకులనాథ అంటారు. ఆ రఘువంశం క్యాస్ట్ కాదు, అది వంశం. అది ఇట్స్ ఎ డైనాస్టీ. ఒక వంశం అని కుటుంబం అని అర్థం. గురుకులం అంటారు, అంటే గురువుగారి ఇల్లు. గురువుగారి ఇంట్లో ఉండే చదువుకునేవారు పూర్వం పిల్లలు. గురుకులం అనేది ఇప్పటికే అంతే కదా, గురువులు అక్కడే ఉంటారు, శిష్యులు అక్కడే ఉంటారు. మరి అంటే గురువుగారి క్యాస్టా అందులో? సాంఘిక సంక్షేమ గురుకులం అంటే క్యాస్టా? అన్ని క్యాస్ట్ వాళ్ళు ఉంటారు అక్కడ. అది కాదు, గురువుగారి ఇల్లు, కుటుంబం, వంశం. అలాగే వర్ధని కుల సంపదాం, నీ వంశానికి నీ కుటుంబానికి కూడా సంపదల్ని వృద్ధి చేస్తుంది ఈ జన్మపత్రిక. అది ఎలా వృద్ధి చేస్తుందండి? ఒట్టి కాగితం చేస్తుంది. ప్రతి సంవత్సరం ఉగాది నాడు మనం జాతకం చూసుకుని ఏ గ్రహాలు ఎక్కడ ఉన్నాయో, ఆదాయం ఎంతో వ్యయం ఎంతో పండితుల దగ్గర తెలుసుకుని దాని ప్రకారం మన ప్రణాళిక వేసుకుంటే ఖచ్చితంగా మనకు సంపదలన్నీ వృద్ధి చెందుతాయి, అనుమానం ఏమీ లేదు. మనం చేసే పిచ్చి పని ఏమిటంటే కంగారు ఆపుకోలేక ఏడాదికి ఒకసారి కాదు, ప్రతి నెల చూస్తాడు. వీడికి నెల తప్పేయడం ఖాయం, మొగాడికి కూడా. నెల ఎవడ చూడమనండి నిన్ను? ఏమైపోతాయి నెల ఎక్కడ? అమావాస్య పూర్ణిమ తప్ప. పోనీ నెల అంటే 30 రోజులు, పర్వాలేదు, కొంచెం ప్రణాళిక వేసుకుందుకు అవకాశం ఉంది. ఇంకా పిచ్చి ముదిరిపోయింది మధ్యన. వారానికి ఒకసారి చూసేస్తారు వార ఫలాలు. 1 to 7, 9 to 16. దేనికి ఇవన్నీ? అందులో మీరు ఎప్పుడైనా చూడండి, ఆ వార ఫలాలు చూస్తే మీకు ఒకటే అనుకూలమైన వార్త వింటారు. వారం రోజుల్లో అనుకూలమైన వార్త ఒకటైనా ఉండదండి. ఏంటంటే జాతకాన్ని చెప్పడం నా తలకాయ, ఎవడని చెప్తాడు దాన్ని. ఇష్టదైవాన్ని స్మరించాడు, అది ఏం చెప్పేది మనం స్మరించబేట ఆ విషయం.
ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. జీవితాంతం ఉండాల్సిందే, ఈ వారం ఒక్కటే ఉంటే సరిపోయిందా? అలాంటివే ఉంటాయి. ఖచ్చితంగా ఈ తేదీ నీకు జరుగుతుందని ఎవరూ చెప్పరు, వారికి ఆ ధైర్యం లేదు. శాస్త్రమే చెప్పదు అలాగా. వారిని తప్పు పట్టను నేను, వారు తప్పు కాదు, శాస్త్రమే అలా చెప్పదు. ఇక ఏ రోజు ఏం జరుగుతుందో గీతల కొట్టి ఎక్కడ రాసి ఉండదు. అది మన అజ్ఞానం, అపార్థం అంటే అదే. 10% ఉండే పూర్వజన్మ కర్మని కర్మ సిద్ధాంతానికి 90% ఈ జన్మ కర్మ ఉందిరా అని చెప్తుంటే వినకుండా మొత్తం కర్మ అంతా పూర్వజన్మ కర్మే, నమ శివాయ. మొత్తం ఇండియా అంతా మూర్ఖజాతి అయిపోయింది. కర్మ అనగానే పూర్వజన్మ కర్మ కాదండి, అలా ఎక్కడ చెప్పలా. ఇవాళ మనం చూస్తాం, మీకు సప్రమాణంగా భగవద్గీత ప్రమాణంగా, యోగ వాసిష్టం ప్రమాణంగా, భర్తృహరి సుభాషితాల ప్రమాణంగా, వేదశాస్త్రాల ప్రమాణంగా నిరూపిస్తా. కర్మ సిద్ధాంతంలో చెప్పింది ఈ జన్మ కర్మ గురించి, పూర్వజన్మ కర్మ గురించి కాదు. దిస్ ఇస్ ది ఫండమెంటల్ పాయింట్. ఇది అర్థం కాకపోతే ఏది అర్థం కాదు. నువ్వు పని చేయి, ఫలితం వస్తుందని చెబుతున్నారు ఇక్కడ. న్యూటన్ సిద్ధాంతం ఎంత కరెక్టో కర్మ సిద్ధాంతం అంతే కరెక్ట్, పక్కా, తిరుగులేదు. ఇంకా న్యూటన్ సిద్ధాంతం లాంటిది. ఫర్ ఎవ్రీ రియాక్షన్ దేర్ ఇస్ ఎన్ ఈక్వల్ అండ్ ఇమీడియట్ రియాక్షన్, న్యూటన్స్ థర్డ్ లా. ప్రతి చర్యకి ఖచ్చితంగా ప్రతిచర్య ఉంటుంది. తెలుగు భాష ఎంత గొప్ప చూడండి. ప్రతిచర్యకి ప్రతిచర్య ఉంటుంది. ప్రతిచర్య అంటే ఎవ్రీ రియాక్షన్, మళ్ళీ ప్రతిచర్య అంటే రియాక్షన్. ప్రతిచర్యకి ప్రతిచర్య ఉంటుంది. అది ఎంత వెంటనే ఉంటుంది అంటే ఈ పని నువ్వు ఎలా చేసావో దాన్ని బట్టి ఉంటుంది. ఎంత శక్తివంతంగా ఉంటుందంటే ఈ పని నువ్వు ఎలా చేసావో దాన్ని బట్టి ఉంటుంది. అంటే మరి ప్రస్తుత కర్మ గురించా పూర్వజన్మ కర్మ గురించా? న్యూటన్ భౌతిక శాస్త్ర సిద్ధాంతం ఈ జన్మ గురించి, ఈ కర్మ గురించి మాట్లాడుతుంటే మన కర్మ సిద్ధాంతం దగ్గరికి వచ్చి పూర్వజన్మ కర్మ అంటారు ఏమిటండి? అసలు మనకి పెద్ద జబ్బు ఏమిటంటే కనపడే విషయాల కంటే మనకి తెలియని విషయాలు మాట్లాడడమే మనకి చాలా బాగుంటుంది. అక్కడికేవో అవన్నీ మనకు తెలిసేసునని, ఇంకెవడికి తెలియవని ఏదో చెప్పడం. ఎక్కడ కర్మ సిద్ధాంతంలో 75% ఈ జన్మ కర్మ గురించి చెబుతున్నారు, పూర్వజన్మ కర్మ గురించి కాదు. అనవసరంగా మాయలో పడి మోసాలకు లోనవ్వకండి. అందుకే వర్ధనీ కుల సంపదాం అన్నాడు. మీ కుటుంబ సంపదలు వృద్ధి చెందాలంటే జన్మపత్రిక చాలు. మొత్తం జీవితం అంతా ఏ గ్రహ సంపుటి ఎలా ఉందో ఉంది. ఎందుకు ఉంటుంది అలాగా? ఈ జీవుడు తాను అనుభవించవలసినటువంటి కర్మఫలాల ప్రకారం అలా అనుభవించాలి అంటే మంచైనా చెడ్డైనా, పుణ్యమైనా పాపమైనా, ఏదైనా అనుభవించాలి అంటే ఏ రోజుని, ఏ నక్షత్రంలో, ఏ పాదంలో, ఏ సమయంలో పుడితే ఈ అనంతమైన కాలచక్రంలో ఏ రోజుని, ఏ నక్షత్రంలో, ఏ పాదంలో, ఏ సమయంలో పుడితే అవన్నీ అనుభవించడానికి అవకాశం ఉంటుందో అలాగే పుడతాడు. అంటే ఎంచుకోవడం జీవుడి ఎంపిక, దేవుడి ఎంపిక కాదు. ఇందులో ఏ దేవుడికి ఏమీ సంబంధం లేదు. నీ కర్మే నిర్ణయిస్తుంది. నువ్వే ఎంచుకుని పుడుతున్నావు. అలాగే నీ తల్లిదండ్రులు కూడా నిర్ణయించట. అందుకే చాలా తల్లిదండ్రులు భౌతికంగా, మానసికంగా, తాత్వికంగా ఎంత ప్రయత్నం చేసినా పిల్లలు కలగడం లేదండి. చాలామంది ఇబ్బంది పడుతున్నారు. చెట్ల చుట్టూ తిరుగుతున్నారు, పుట్ల చుట్టూ తిరుగుతున్నారు. ఎందుకంటే తల్లిదండ్రుల సంకల్పం వల్ల పిల్లలు కలగరమ్మా, ఆ పుట్టే జీవుడి సంకల్పం వల్ల కలుగుతారు. వాడికి మన కడుపును పుట్టాలనే సంకల్పం లేనప్పుడు మనం ఎంత ప్రయత్నం చేసినా కుదిరేది కాదు. అంటే మనకి యోగం లేదంటే కంగారు కూడా పడక్కల్లా. అసలు సంతానం ఎందుకు కలుగుతారు? రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయాహ. ఎవరికైనా మనం బాకీ ఉంటేనే పెళ్ళి అవుతుంది. ఎవరైనా మనకి బాకీ ఉంటేనే పిల్లలు కలుగుతారు. పెళ్ళి అవ్వలేదు అంటే ఎవరికి మనం బాకీ లేవు. పిల్లలు లేరు అంటే ఎవరు మనకి బాకీ లేరు. నమశివాయ. ఇంత అదృష్టవంతుడు లోకంలో ఉంటాడా? ఇంత అదృష్టవంతుడు లోకంలో ఉంటాడు. శంకరాచార్య అటువంటి అదృష్టవంతుడు, వివేకానందుడు అటువంటి అదృష్టవంతుడు, రామకృష్ణ పరమహంస పెళ్ళయి కూడా అటువంటి అదృష్టవంతుడు. వాళ్ళందరినీ మనం ఆదర్శంగా తీసుకుంటాం, వాళ్ళందరికీ నమస్కారాలు చేస్తాం. మన పిల్లాడికి మాత్రం ఏంటో పెళ్ళవట్లా, ఏంటో పెళ్ళవట్లా. అయిన తర్వాత ఉంటాయి పెద్ద బాధ్యాలు. ఎప్పటి నుంచి ఎందుకు ఎడుతావు? అవ్వట్లేదు ఎంతవరకు అంటే అయ్యేవరకే. మా జొమ్మ ఏం పోయింది? మీరు పెళ్ళికి పిలుస్తారు, భోజనాలు చేసి వెళ్ళిపోతాం, తర్వాత వాళ్ళు ఎడుతూ ఉంటారు అక్కడ ఎందుకైంది అని. ఓ పక్క సన్యాసుల గురించి, బ్రహ్మచారుల గురించి, మహాయోగుల గురించి వాళ్ళ చరిత్రలన్నీ మనం చదువుతున్నాం, వింటున్నాం. మళ్ళీ మన పిల్లలకి పెళ్ళి అవ్వలేదని ఏడుస్తూ ఉంటాం. ఎందుకంటే లోక మర్యాద అంతకంటే ఏం లేదమ్మా. పక్కింటో వాళ్ళకైంది, మన ఇంటో అవ్వలేదు. తోడోళ్ళు పిల్లలకైంది, మన వాడికి అవ్వలేదు. మేనళ్ళు పిల్లలకైంది, మన వాళ్ళకి అవ్వలేదు. ఆక్షేపిస్తారేమో పిల్లకి 34 ఏళ్ళు వచ్చేసాయి. ఏదో మహాయోగిని అవుతుందేమో, ఒక లల్లాదేవి అవుతుందేమో, ఒక అక్క మహాదేవి అవుతుందేమో, ఒక బెజ్జ మహాదేవి అవుతుందేమో. అవనీరాదమ్మా, ఎందుకు వచ్చిన గొడవ? పెళ్ళి మనకైంది సరిపోలేదా, వాళ్ళకు కూడా అవ్వాలా? ఇదో పెద్ద శిక్ష. ఈ ఆలోచనల నుంచే బయటపడాలండి. పిల్లలు కలగలేదు అంటే మనకెవరూ బాకీ లేరు. పెళ్ళి కూడా కాలేదు అంటే మనం ఎవరికి బాకీ లేము. తీసేయి, హాయిగా ఈ జన్మతో వదిలిపోయింది ఈ బంధం. శుభ్రంగా జపం చేసుకుంటూ కూర్చుంటే వెళ్ళిపోతాం, ఎక్కడికైనా వెళ్ళిపోతాం.
ఏక్ నిరంజన్ అంటారు వేదాంతంలో. ఏక్ నిరంజన్ దో సుఖీ తీన్ చట్ చట్ పాంచ్ పట్పట్ అన్నారు అంతే లెక్క. ఏక్ నిరంజన్ ఒక్కడే ఉంటే నిర్లేప నిర్మల నిత్య నిరాకార నిరాకుల నిర్గుణ నిష్కళ శాంత నిష్కామ నిరుపప్లవ నిర్వికల్ప నిరాబాధ నిత్యముక్త. ఇవన్నీ ఏమిటంటే అమ్మవారి నామాలు. ఏకాంతమే. అందులో శివుడు ఉండడు, అమ్మవారే ఉంటుంది. ఏకాంతంగా ఉన్నప్పుడే హాయిగా ఉంటావు. ఎవడో పక్కన ఉన్నాయంటే ఎదవకూడవా, ఏదో ఒకటి రాగద్వేషాలు, అసమ్మ పోసమ్మ, ఆత్మస్థుతి పరనంద, లేనిపోని ఇగో. మనం ఒక్కడే ఉన్నప్పుడు ఇగో ఎక్కడది, తలిపేసి కూర్చున్నాం ఎక్కడ. ఆ ఏకాంతమంతో సుఖం ఇంకోటి లేదు. ఏక్ నిరంజన్ దో సుఖీ. పోనీ ఏదో కష్టాలు సుఖాలు పంచుకోవడానికి ఒకళ్ళు ఉంటే అదో కాలక్షేపం, అంతవరకు పర్వాలా. తీన్ గడబెట్ చార్ చెడచట్ పంచి పట్టపట్ట అన్నారు అంతే లెక్క. వ్యాపారాలు చేసేవాళ్ళు ముఖ్యంగా దృష్టిలో పెట్టుకోవాలి. ఒక్కడే పెట్టుకుంటే వ్యాపారం గొడవలేదు, మునిగినా తేలినే వాడే. రెండో వాడిని చేర్చుకున్నాడు. నన్ను అడిగితే బావమరిదిని చేసుకోవడం మంచిది తమ్ముడి కంటే. తమ్ముడి కంటే బావమరిదిని చేసుకోవడం మంచిది. ఎందుకంటే మధ్యలో ఒక రాయిబారు, సాంస్కృతిక రాయిబారు ఉంది ఇక్కడ, భార్య. ఆయనకి మనకి మధ్యలో, ఆవిడకి అక్క, మనకి భార్య. ఏదైనా తేడా వస్తే ఒరే మీ బావ సంగతి నీకు తెలుసురా, ఇప్పటికే ఆస్తి అంతా తగలేశారు నాయన, కాస్త వదిలేరా, ఈ లాభం ఆయనకు వదిలేరా. ఆడపిల్ల కూడా పెళ్ళికి ఎదిగింది పాపం, ఆ తమ్ముడు జారిపడతాడు. పోన్లే అక్క నేను వదిలేస్తానని తమ్ముడు లోపయ్య గారికి ఏం చెప్తే మరదలకి చెప్పుకి ఈ విషయం అంటాడు. వాడు భయం వాడిది. రావాల్సిన లాభం నేను వదిలేశాననే విషయం మీ మరదలకి చెప్పకంటాడు. గొడవలేదు, ఎందుకు వచ్చింది. అక్క మీద ఆయనకి ప్రేమను తోడబుట్టు. ఒక్కోసారి అవసరమైతే భర్తకే చెబుతుంది మా తమ్ముడు చాలా ఇబ్బందులు పడుతున్నాయండి, వాడికి ఏమి ఉద్యోగం కూడా లేదు పాపం, ఏం మనకి అంతా బాగున్నాం కదా, ఈ సంవత్సరం లాభం వాడికి వదిలేయకూడదా అంటే ఈయన వదిలేస్తాడు. లేకపోతే ఇంట్లో అన్నం బెటర్ కదా, ఏదో ఒకటి ఉంటుంది అక్కడ. అంటే ఒక్కడే చేసుకుంటే మంచిది. ఇద్దరు అంటే తప్పనిసరి బాగా నమ్మదగిన వ్యక్తి, స్నేహితుల్లోనే బాగా నమ్మదగిన వ్యక్తి, లేదా బావమరదు, మంచివాడైతే తమ్ముడు, పర్వాలేదు ఇబ్బందుల. ఇంకా ముగ్గురు పోతే గడబెడ, నలుగురు అయితే చెడచెడ పంచి పటపట అన్నాడు. ఇంకా ఎందుకంటే అక్కడ వాళ్ళు ఒక్కళ్ళు కాదండి, వాళ్ళ భార్యలు, వాళ్ళ భర్తలు. ఒకళ్ళు ఆడవాళ్ళే వ్యాపారాల్లో ఉంటే వాళ్ళ భర్త, ఈవిడేదో అమాయకంగా ధర్మంగా ఉన్న ఆయన ఊరు కూడా ఇక్కడ నేను ఇక్కడ తగలబెట్టేస్తున్నాను మొత్తం అంతా దేనికి నీకు వ్యాపారం అంటాడు. ఆయన దగ్గరుకుంటాడు. అప్పుడు భర్తకు నచ్చ చెప్పుకోవాలి. అంటే వాళ్ళ భర్తలు, భార్యలు, వాళ్ళ పిల్లలు మొత్తం 25 మంది తయారయ్యారు. ఎక్కడవుతుంది వ్యాపారం ఇది? ఎవడో ఒకడు అవునంటే ఇంకోటి కాదంటాడు. అది వీలైనంత తక్కువ మందితో మనం లోకంలో వ్యవహారాలు నడుపుకుంటే సుఖంగా బయటపడగలుగుతాం జీవితం నుంచి. అంచేతనే వర్ధని కుల సంపద. మన కుల సంపదలు, కుటుంబ సంపదలు నిజంగా వృద్ధి చెందాలంటే ఓ ప్రణాళిక వేసుకోవాలి. ఆ ఏడాదికోసారి వేసుకుని ఇగో ఈ నెలలో మనకి కొంచెం ఆర్థికమైన కష్టాలు వస్తాయంటున్నారు. ఆదాయం 3 ఉంది, వ్యయమేమో 8 ఉంది. మరి అప్పుడు చూసుకోవాలి కదా. అప్పుడు ఏం చేయాలి ప్రణాళిక అంటే? ఆదాయాన్ని మనం పెంచలేమండి, కష్టం అది. ఏం తగ్గించుకోగలం? భార్యాభర్త ఒకసారి కూర్చుని కింద సంవత్సరం అనవసరంగా ఎక్కడెక్కడ ఖర్చు పెట్టాం అవి మానేద్దాం, ఈసారి పెళ్ళిళ్ళకి వెళదాం, చేతులు ఊపుకుంటూ వెళదాం, ఏం పట్టుకెళతాం. ఎప్పుడు ఇవాళ పెళ్ళికి వచ్చినవాడు ఏం తేలేదే అని ఎవడో అడగడం, అంత నికృష్టుడు ఎవడు లేడు ఇక్కడ. వచ్చేయడమే, మనకే పెద్ద ఫీలింగ్ దీని గురించి. ఏం పట్టకుండా ఏం అడతాం అని అప్పు చేసి కొని పెట్టుకెళ్ళాం ఇక్కడ. పోనీ అది ఏమైనా చిన్న గిఫ్టా, 2000 3000 అయింది, ఎక్కడి నుంచి తేవాలి డబ్బులు? ఏం పెడితే ఏమైంది? వెళ్తాం, ఫోన్ చేసి వచ్చేస్తాం, అక్షంతలు వేస్తామండి. పెళ్ళికి పిలిచిన వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళే కోట్లు ఖర్చు పెడుతున్నారు. వాళ్ళు మనం ఇచ్చే బహుమతుల కోసం అక్కడ ఎవడో ఎదురు చూసేవాళ్ళు లేడమ్మా. పెద్దవాళ్ళు వచ్చి ఆశీర్వదిస్తే చాలు అనుకుంటారు. చాలు కదా, అక్షంతలు వేస్తే అయిపోయాయి. అలా తప్పించుకోవచ్చు. లేదు అంత ఇబ్బంది వెళ్ళడమే మానేస్తాం, ఆటో ఛార్జీ కూడా కలిసి వచ్చింది. ఇదే ప్రణాళిక. ఇద్దరు అనుకుంటే అయిపోతుంది. అది వర్ధని కుల సంపదాం. అందులోనే ఒక పూర్వార్థం, పశ్చిమార్థం ఉంటాయి జాతకాల్లో. మీకు పశ్చిమార్థంలో మీ ప్రయత్నాలు ఫలిస్తాయి. పూర్వార్థంలో కొంచెం ఇబ్బంది అవుతుందని ఇచ్చాడు. పూర్వార్థంలో తక్కువ చేయండి, పశ్చిమార్థంలో ఎక్కువ చేయండి. అక్టోబర్ నెల నుంచి మారుతోంది. సాధారణంగా ఏప్రిల్ నుంచి మొదలు పెడతారు. ఏప్రిల్కి 6 నెలలు అంటే అక్టోబర్ కదా. అక్టోబర్ నుంచి గ్రహస్థితి మారుతుంది 6 నెలలకి. అప్పుడు మీ ప్రయత్నాలు బాగా ఫలిస్తాయి. ఇప్పుడు కూడా చేస్తూనే ఉండు, మానేయక్కర్లేదు, కానీ అప్పుడు తీవ్రంగా చేయి. ఇదే వర్ధని కుల సంపదాం. అప్పుడు జాతకాల ప్రకారం జీవితాలు చాలా బాగుంటాయండి. దాన్ని అనుకూలంగా ఎంతవరకు తీసుకోవాలో అంతవరకు తీసుకోవాలి. దాన్ని అతి చేసేస్తే అలాగా. పదవీ పూర్వ పుణ్యానాం. అనేక రకాల పూర్వజన్మ పుణ్యాలన్నీ మనకి కలిసి రావడానికి జన్మపత్రికే స్థానం. ఎందుకంటే మనకి తెలియని సుకృతాలు చాలా చేస్తుంటాం పూర్వంలో, దుష్కృతాల్లాగే పాపాల్లాగే ఏవో చేస్తుంటాం. అవి ఒక్కోసారి కలిసి వచ్చి ఈ జన్మలో మనం ప్రయత్నం చేయకపోయినా సరే మనకేవో పెద్ద పెద్ద స్థానాలు, పదవులు, పీఠాలు, అనుకోకుండానే చదువు బాగా రావడం. మనం కొంచెం మామూలు విద్యార్థి, పెద్ద ధారణాశక్తి లేదు, అయినా మనకెందుకో చదువు బాగా వచ్చేస్తుంది.
అదృష్టం కొద్దీ కొన్ని కలిసి వస్తాయి. మొన్న ఐపీఎల్ మ్యాచే లెక్క మీకు. వరల్డ్ కప్ ఎలా వచ్చిందని 24 బంతుల 26 పరుగులు చేయాలా? అసలు గెలవడం సాధ్యమేనా? వీళ్ళు ఇక్కడ అవతల వాళ్ళు తెగ్గొట్టేరు పట్టుకుని, అందులో ఆఫ్రికా వాళ్ళు ఎలాంటి వాళ్ళు క్లాసను మిల్లరు వీళ్ళంతా దిగ్గజాలు అక్కడ. దుర్యోధనుడు కర్ణుడు లాంటి గ్యాంగ్ అది. వాళ్ళ ఒక అర్జునుడు గెలవడం అంటే అలాగే మనవాడు ఒక బొమ్రా అన్నవాడు ఒక బంతి ఎగానే మొత్తం భూమండలం తిరిగిపోయింది అక్కడ. ఇదే అదృష్టం అంటే, ఇదే అదృష్టం అంటే. అది గెలుస్తారని ఎవరు ఊహించలేదండి. రాత్రి 10ంటికి ఎప్పుడో మొత్తం టీవీలు కట్టేసి స్థితికి వచ్చేసారు అందరూ. ఇంకా చూడక్కర్లేదని. 24 బంతులు ఉన్నాయా, 26 పరుగులు ఎవడైనా చేస్తారండి. ఊరికే పెద్దట్లో క్రికెట్ ఆడేవాడు కూడా చేస్తాడు ఆ పరుగులు. పెద్ద 24 బంతులు ఉంటే చేయడానికే బంతి కోట వేసుకున్నా అయిపోయింది కదా. కానీ దిగ్గజాలు లాంటి వాళ్ళందరూ బ్యాటింగ్కి వస్తే ఇక్కడ ఉండేటువంటి వాళ్ళు అక్షరు హార్దిక్ ఇటువంటి వాళ్ళందరూ ఒక క్యాచ్ ఇచ్చుకుని పట్టి మొత్తం మప్పేశారు అందరినీ. ఇక్కడ 7 పరుగులు తేడాతో ఓడించి పారేశారు. ఇదే జన్మాంతర సుకృతం. అదృష్టం అంటే ఆటగాళ్ళ యొక్క సుకృతం. అది మన సుకృతం, మనకు ఆనందించేది. అలా అదృష్టం కలిసి వస్తుంది ఒక్కోసారి. ఆట అర్థమైతే జీవితం అర్థమవుతుంది. అందుకే జీవితాన్ని ఎప్పుడూ ఒక క్రీడగానే భావించాలి. ఇదేదో పెద్ద గంభీరమైన వ్యవహారం, తీవ్రం అనుకోవద్దు. ఇట్స్ జస్ట్ ఎ గేమ్. శంకరాచార్య చెప్పిన మాట, క్రీడార్థం సృజసి ప్రపంచమఖిలం క్రీడా మృగాస్తే జనాః. క్రీడ కోసమే నువ్వు ఈ ప్రపంచాన్ని సృష్టించావు పరమేశ్వర, మేమందరం నువ్వు వాడుకునే ఆట బొమ్మలం అన్నాడు. పరమేశ్వరుడు చేతుల్లో ఉన్న ఆట బొమ్మలం అండి. తెల్లపావులమైతే శివుడి చేతుల్లో ఉంటాం, నల్లపావులమైతే అమ్మవారి చేతుల్లో ఉంటాం. ఎందుకంటే శివుడు తెల్లగా ఉంటాడు, అమ్మవారు నల్లగా ఉంటుంది. అంతే. మనకి ఇబ్బంది ఏం లేదు అందులో. ఎవరి చేతుల్లో ఉంటాడు? బిడ్డ తల్లి చేతుల్లో ఉన్నా తండ్రి చేతుల్లో ఉన్నా సుఖంగా సురక్షితంగా ఉంటాడు. బయట వాళ్ళ చేతుల్లోకి వెళితే ఇబ్బంది, కానీ తల్లి తండ్రి చేతుల్లో ఇబ్బంది ఏముంటుంది? మనం జగత్తుకంతరికీ తల్లిదండ్రులు ఎవరు? మాతామే పార్వతీదేవి పితాదేవో మహేశ్వర బాంధవా శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం. మన తల్లి పార్వతీదేవి, మన తండ్రి పరమేశ్వరుడు. వారిద్దరి చేతుల్లో ఉన్నాం మనం. వాడు అడిదిప్పితే ఇడిదిప్పిన మంచిదే. ఈ భావనతో ఉంటే జీవితం హాయిగా వెళ్ళిపోతుంది. ఇది క్రీడ, ఇది ఆట. దుఃఖం వచ్చినా ఒక ఆట. ఓసారి ఓడిపోయామంతే పాఠం నేర్చుకుంటాం. గెలిచినా ఒక ఆట. ఏం తెలుసుకోవాలో తెలుసుకుంటాం. అప్పుడు బాధపడాల్సిన పనే ఉంటుంది. రెండూ ఆనందంగానే ఉంటాయి. ప్రతి ఓటమి గెలుపుకి ఒక మెట్టులా ఉపయోగపడుతుంది ఖచ్చితంగా. ఒక్కసారి ఓడిపోయామంటే అదో మెట్టు. జాగ్రత్తగా చూసుకోవచ్చు ముందు నుంచి. ఎక్కడ వస్తుంది తేడా ఉంటే మనకి పిల్లల్ని పెంపకాలను జాగ్రత్త పడాల్సింది ఏంటంటే, పడలేకపోతున్నది ఏంటంటే, వాడు ఒకటో ఎల్కేజీ మొదలప్పటి నుంచి వాడిని యూ షుడ్ గెట్ ఫస్ట్ ర్యాంక్ అని చంపేస్తున్నాం వాడిని పట్టుకుని. ఇక్కడ ఎప్పుడైనా ఒక నెల 2వ నెల వాడికి ర్యాంక్ రాకపోతే ఇక ఇంట్లో తల్లి మూతి ముడిచేసి తండ్రి తోక ముడిచేసి మొత్తం అయిపోతుంది. ఇక్కడ వాడు పెద్ద తీవ్రంగా తీసుకుంటాడు దాన్ని. నాకు ర్యాంక్ రాకపోతే ఇంట్లో నన్ను సరిగ్గా చూడరు అన్నమాట. అందుకని వాడు ఐఐటికి వచ్చేసరికి ఈ చదువులు చదవలేక అయిపోయిందమ్మా ఆత్మహత్య కూడా చేసుకుంటున్నాడు. గర్భశోకం ఎవడది? ఎందుకంత భయపడే పద్ధతిలో పెంచాలి పిల్లల్ని? ఆ ర్యాంక్ అంత గొప్పదా? వాడు జీవితంలో స్థిరపడలేనప్పుడు, జీవితానికి అవసరమైన ధైర్యాన్ని వాడికి ఇవ్వలేనప్పుడు, వాడు ఐఐటి చదివితే ఐటీఐ చదివితే ఎవడికి చదివితే ఏం చదివితే ఏంటట? ఇది మనం చదువుల్లో జాగ్రత్త పడాల్సి. మనోధైర్యం ఉందా? దేన్నైనా తట్టుకునే అలవాటు ఉందా? లేనప్పుడు ఎందుకు ఇక్కడ? ఇది గ్రహించాలి. ఇది జన్మపత్రికతోనే సాధ్యమవుతుంది. పదవి పూర్వపుణ్యానం. మన ప్రయత్నం తక్కువగా ఉన్నా ఫలితం ఎక్కువగా వచ్చింది అంటే ఎప్పుడు ప్రయత్నాన్ని బట్టే ఫలితం ఉంటుంది. పిండి కొద్దీ రొట్టె. పిండి ఎంత ఉందో రొట్టె అంతే వస్తుంది. తక్కువ పిండి పెట్టుకుని 16 రొట్టెలు రావాలంటే రావు. కర్మను బట్టే ఫలితం ఉంటుంది ఖచ్చితంగా. న్యూటన్ సిద్ధాంతం ఎటువంటిదో ఇది అంతే. ఎంతో 10 పైసలు పుణ్యం చేస్తే 10 పైసలే వస్తుందమ్మా, 12 పైసలు రాదు. లెక్క తేడా ఉండదు అక్కడ. కానీ మనకి 20 పైసల పుణ్యం వచ్చింది అంటే దీనికి పూర్వపుణ్యం ఏదో జోడింపబడింది అన్నమాట. మనం చేసింది పావలా పని అయినా ₹1 పుణ్యం మనకు వచ్చింది అంటే పూర్వపుణ్యం జోడింపబడింది. అందుకని పదవి పూర్వపుణ్యానం. ఆ జోడింపబడ్డానికి వీలుగా ఏ రోజున ఏ నక్షత్రంలో ఏ పాదంలో ఏ సమయంలో పుడితే ఇది జోడింపబడుతుందో అక్కడే పుడతాడు వాడు. ఇప్పుడు జీవుడే నిర్ణయించుకుంటున్నాడు వాడు జన్మను, దేవుడు నిర్ణయించలేదు. దాని మీద మనకే స్వేచ్ఛ ఉంది. పదవీ పూర్వపుణ్యానం లిఖ్యతే జన్మపత్రిక. అందుకోసం ఈ జన్మపత్రిక రచించబడింది అన్నాడు.